పిల్లలకి స్నాక్స్ అనేవి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? హెల్తీగా అండ్ టేస్టీగా చేయాలంటే ఈ మొరంగడ్డని అంటే మీరు చిలగడ దుంప కానీ స్వీట్ పొటాటో ఇలా అంటారు కదా, దాన్నైతే ఈ విధంగా బాయిల్ చేసుకొని ఇస్తే పిల్లలు ఇష్టంగా తినకుండా పక్కకు పడేస్తారు. దీనివల్ల చాలా పోషకాలు అనేవి పిల్లలకి అందుతాయి అండ్ మనకు కూడా అనమాట. ఇష్టంగా తినలేని వాళ్ళైతే ఈ విధంగా స్నాక్స్ అయితే చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదా మార్నింగ్ హెల్దీ ఫుడ్ టైప్లో కానీ పెట్టినా కానీ సూపర్గా ఉంటుందండి. వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మురంగడ్డ అంటాం మేమైతే, దీన్నైతే ఉడకబెట్టేసుకొని ఈ విధంగా మొత్తంగా చూసారు కదా, ఎక్కడా కూడా గడ్డలు గడ్డలుగా లేకుండా ఈ విధంగా మెత్తగా ఇలా చేసుకోవాలి. ఇందులో ఉండే పీచు పదార్థం వల్ల మన బాడీలో అంటే జీర్ణక్రియ ఉంటుంది కదా, ఆ జీర్ణక్రియ అనేది కరెక్ట్గా పనిచేస్తుందన్నమాట. సో ఏంటంటే ఎలాంటి స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గిపోతాయి అండ్ మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ పోషకాలన్నీ వస్తాయి కాబట్టి ఇవి ఇలా చేసుకొని తినండి. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేస్తాం కాబట్టి. దీంట్లో వచ్చేసి కొంచెం కారం, మీకేంటంటే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. లేదు అంటే కారం ప్లేస్లో పచ్చిమిర్చి అయినా కానీ కట్ చేసుకొని వేసుకున్నా పర్లేదు. కొత్తిమీర, ఆనియన్స్, మీకు కావాలంటే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ముందు కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేశాను. చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా అయితే మొత్తంగా కలిపేసి చూడండి, ఎందుకంటే ఆనియన్స్ అనేవి మనకి కట్ చేసినప్పుడు విడివిడిగా అవ్వవు కదా, విడివిడిగా చేసి దీంట్లో వేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఇది ఏంటంటే మనం డిఫరెంట్గా ట్రై చేసి డిఫరెంట్గా పెడితే పిల్లలు కూడా ఏంటంటే తింటారు. ఒకప్పటి కాలంలో ఫుడ్ లాగా మనం పెడితే ఇప్పుడు కాలంలో పిల్లలు తినట్లేదు. మా పిల్లలు అయితే ఇది ఏంటిది అని అడుగుతున్నారు. అలా అన్నమాట. సో ఏంటంటే తినలేరు కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం కూడా వాళ్ళకి హెల్తీగా పెట్టాలి అని అనుకుంటాం కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంది. ఇలా చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే చేసుకోండి. చేసుకున్నాక దీంట్లో మనకి మైదా పిండి కానీ ఇలాంటివి వాడొద్దండి. కావాలనుకుంటే మీరు బియ్యపిండి ఏదైనా ఉన్నా కానీ వాడుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. గోధుమ పిండి అయితే చాలా స్మూత్గా వస్తాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇంకా ప్యూర్గా మనం గోధుమలు పట్టించిన పిండి ఉంటుంది కదా, అదైనా కానీ వాడుకోవచ్చు. దీంట్లో కొంచెమే యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు అంటే మనకి స్వీట్ పొటాటో టేస్ట్ అనేది ఎక్కువగా తగులొద్దు అని అనుకునే వాళ్ళు కొంచెం పిండి అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వాటర్ అనేది అవసరం లేదండి. వాటర్ కాకుండా పిండిని ఈ విధంగా మొత్తం దీంట్లోనే ఇలా మ్యాష్ చేసేసుకొని మొత్తం ఒక ముద్దలాగా ఫామ్ చేసుకోవాలన్నమాట. చూడండి, పిండిని ఇందులో కనిపించే విధంగా వాటర్ అనేది చుక్క వాటర్ లేకుండా ఇలా చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది కలపకుండా ముద్దగా ఫామ్ అయితేనే మనకి చపాతీ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, చుక్క వాటర్ లేకుండా ఈ విధంగా ముద్దలాగా చూసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం పిండి అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్వీట్ పొటాటో ఫ్లేవర్ అనేది ఉండాలి, చపాతీలాగా కాకుండా టేస్ట్ అనేది మనకి ఈ విధంగా రావాలి అని చెప్పేసి నేనైతే కొంచెమే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే మొత్తం కూడా కొంచెం ఇంకెక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు పిండి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. 5 to 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోండి. అప్పుడు మనకి ఏంటంటే మొత్తం మ్యారినేట్ అవుతుందన్నమాట. మ్యారినేట్ అయ్యి చాలా బాగా వస్తుంది మనకు చపాతీ చేసేటప్పుడుగా. ఇచ్చుకొని పోకుండా, అంటే ఎక్కడికక్కడ విచ్చుకొని పోతుంది కదా, అలా విచ్చుకొని పోకుండా వస్తుందన్నమాట. ఇలా ముద్దను పక్కకు పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వచ్చేసి నేనైతే ఒక పీట
చపాతీ పీట తీసుకొని ఇక్కడ చూసారు కదా, పిండిని అయితే ఉండలుగా ఈ విధంగా చేసుకోండి. మనకి ఏంటంటే చిన్నగా చేస్తే ఉండలైతే రాదండి చపాతీ పెద్దగా, మనకి పెద్దగానే చేసుకోవాల్సి ఉంటుంది ఉండలు. ఈ విధంగా పిండినంతా ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క ఉండని వచ్చేసి ఇక్కడ చపాతీ పీట మీద ఈ విధంగా చేస్తున్నాను, పిండి చల్లుకొని ఆ విధంగా చేసుకోండి. లేదు అంటే మనకి ఒక కవర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్ని, ఆ కవర్ మధ్యలో కొంచెం ఆయిల్ అనేది వేసి మనం చేయితోటి స్ప్రెడ్ చేసుకున్నా కానీ సరిపోతుంది. ఇలా నేనైతే అలా ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది కదా, సో అలా కాకుండా ఇలా అయితే పిండి వేసుకొని చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే బొబ్బట్లు చేసుకునే టైప్లో అయినా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం 2 సైడ్స్ స్ప్రెడ్ చేసుకోండి. మనకి ఏంటంటే కవర్లో ఆయిల్ అనేది పెట్టుకొని మళ్ళీ స్ప్రెడ్ చేయాలి, పాన్ మీద కూడా స్ప్రెడ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అయితే ఈ విధంగా నేనైతే పిండితోటే చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, వీడియోలో చేయించిన విధంగా అయితే చేస్తే సరిపోతుంది. ఇలా ఫస్ట్ టైం చేసింది మనకి ఎప్పుడైనా కానీ ఫెయిల్ కావచ్చు, బట్ నెక్స్ట్ టైంది అయితే చాలా బాగా వస్తాయి. ఇలా నేనైతే ఒకదాని తర్వాత ఒకటైతే చేసుకుంటున్నాను హెల్తీగా. అండ్ టిఫిన్ కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ టైప్లో కానీ పిల్లలకి ఇవ్వండి. రుచికరమైన స్వీట్ పొటాటో పరోటాలు అయితే చాలా బాగున్నాయన్నమాట. మీకు కావాలనుకుంటే ఇంకా ఏమైనా కానీ లీవ్స్ అంటే స్పినాచ్ కానీ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే నాకు అవైలబుల్లో ఉన్న కొత్తిమీర మాత్రమే యాడ్ చేసుకున్నాను, ఆనియన్. ఇవన్నీ మనకు చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా స్లోగా చేసుకోవాలండి వీటిని. మీకు కవర్లో అయితే ఈజీగా వచ్చేస్తాయి, బట్ నేను కవర్ అయితే యూస్ చేయలేదన్నమాట, ప్రాబ్లం అవుతుందని. ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఈ విధంగా అయితే నేను చేసుకుంటూ వెళ్ళాను. అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు అనమాట. ఇక్కడ స్వీట్ పొటాటో ఉంది కదా, చూస్తున్నారు కదా, అదైతే మనకి స్టిక్ అవుతూ ఉంటుందన్నమాట. బట్ స్టిక్ అవ్వకుండా చూస్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీగా వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా ఉంటుందో అని చెప్పేసి భయపడ్డాను, కానీ సూపర్గా ఉంది. అందుకని చెప్పేసి షేర్ చేశాను. మా పిల్లలు కూడా 1కి 2 తినేసారనమాట, అంత బాగున్నాయి. నాకు ఒకటి తింటేనే సరిపోయింది అనుకుంటే మా పిల్లలు టేస్టీగా ఉన్నాయి ఇంకా చెయ్యి అని చెప్పేశారు. అలా చాలా అయితే తినేసారనమాట. మీకైతే ఇంకా తినాలనిపించే స్నాక్స్ రెసిపీ అయితే ఇదన్నమాట. ఇది మనకి ఏంటంటే టమాటా చట్నీ కానీ లేదా ఇలా అల్లం చట్నీ ఇవి ఉంటాయి కదా, వాటికైతే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా డిఫరెంట్ టైప్లో ట్రై చేయండి, చట్నీస్లో బాగుంది. నాకైతే ఉంటామంటే పర్ఫెక్ట్ అయిపోయాయి అన్నమాట. ఎందుకంటే ఆనియన్ ఉంది కాబట్టి అటు ఇటు అవుతూ ఉంటాయి షేప్స్, బట్ ఫైనల్గా అయితే నాకైతే వచ్చేసింది. చూసారు కదా, ఇలా వచ్చేసాయి అన్నమాట. ఇలా మనము 2 సైడ్స్ కాల్చుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకేసారి మనము చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు, పిండితోటైతే లేదు కవర్ తోటైతే చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే నేను ఫైనల్గా చేశాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. సూపర్గా అనిపించాయండి, టేస్ట్ మాత్రం బాగున్నాయి. మీరు ట్రై చేయండి, పిల్లలకు కూడా ట్రై చేసి పెట్టండి. చాలా హెల్తీగా ఉంది అండ్ టేస్ట్ మనకి హెల్తీకి హెల్తీ కాబట్టి నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.